రప్పా రప్పా డైలాగ్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాలకు పాకింది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీ మధ్య రప్పా రప్పా డైలాగ్స్ పొలిటికల్ హీట్ పెంచగా ఇప్పుడు ఆ వేవ్ తెలంగాణకు తాకింది. ఖమ్మం జిల్లా పర్యటనలో కేటీఆర్ ఫోటోతో రప్పా రప్పా ప్లకార్డులతో బీఆర్ఎస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. 2028లో రప్పా రప్పా కాంగ్రెస్ నాయకులకు వడ్డీ మిత్తితో సహా చెల్లిస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒకవైపు రప్పారప్పా పోస్టర్లు హల్చల్ చేస్తుండగానే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డిష్యుంలు మరింత రచ్చరాజేస్తున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ ని ఇంకా వదలని రప్పారప్పా ఫీవర్. పుష్ప డైలాగ్స్ తో రాష్ట్ర రాజకీయాలు షేక్. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య అటాక్స్. ఖమ్మం కేటీఆర్ టూర్లో వెలిసిన రప్పారప్పా పోస్టర్లు. 2028లో కాంగ్రెస్ లీడర్లకు వడ్డీ మిత్తితో సహా చెల్లిస్తామని వార్నింగ్. రప్పారప్పా సంస్కృతి ఎక్కడి వరకు దారితీస్తుందోననే చర్చ. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో రప్పారప్పా ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. కొద్ది రోజుల క్రితం హరీష్ రావు ప్రోగ్రాంలో రప్పారప్పా 2.0 లోడింగ్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఆ సమయంలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో 2028లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లీడర్లకు రప్పారప్పా వడ్డీ మిత్తితో సహా చెల్లిస్తామంటూ గులాబీ శ్రేణులు ప్లకార్డ్స్ పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. డైలాగ్స్ సినిమా వరకు పరిమితం ఓకే, కానీ రాజకీయాల్లో ఎక్కడి వరకు దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది. పార్టీలు దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయా అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి. నాడు ఏపీ, ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేస్తోంది. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. బనకచెర్లతో పాటు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఇలా ప్రతి అంశంపైన అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాలపై కూడా అశోక్ నగర్లో అయినా మరెక్కడైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్లు అప్పు చేశారని గులాబీ పార్టీ ధ్వజమెత్తుతోంది. తమ హయాంలో చేసిన అప్పులపై కూడా క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో తొందరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రభుత్వ హామీల వైఫల్యంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండగా అంతే ధీటుగా కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. వీటికి తోడు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, బనకచెర్ల అంశాలు స్టేట్ పాలిటిక్స్ ని రసవత్తరంగా మారుస్తున్నాయి. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది పింక్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలని కారు పార్టీ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసే పనిలో బీఆర్ఎస్ రప్పారప్పా అనే ఫ్లెక్సీలను పెట్టడం చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఇలాంటి వినూత్న ప్రచారాలకు పాల్పడుతోంది. అయితే 2028 వరకేమో గానీ తెలంగాణలో అప్పుడే రప్పారప్పా పాలిటిక్స్ కి బీజం పడినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, గులాబీ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. మల్కాజ్గిరిలో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దమ్ముంటే మల్కాజ్గిరి రా అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు వెళ్లటంతో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇలాకా బాల్కొండలోని వేల్పూరులో కాంగ్రెస్, కారు పార్టీల మధ్య డిష్యుం చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ ఎన్ఆర్ఐ ఫోరంకు చెందిన సభ్యుడు దేవేందర్ రెడ్డి అనుచరులతో కలిసి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కుటుంబ సభ్యులపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఎమ్మెల్యే తెలిపారు. గల్ఫ్ ప్రవాస కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాను ఇటీవల చేసిన డిమాండ్కు ఇది ప్రతీకార చర్యగా ఈ దాడి జరిగిందని ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్కు చెందిన దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డిలపై ప్రశాంత్ రెడ్డి అనుచరుల దాడికి దిగారు. ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లగొట్టారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, అది వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు, ఇండ్ల మీద, ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా మొన్న మా కార్పొరేటర్లను కొడితే మల్కాజ్గిరిలో SHOకు కంప్లైంట్ ఇస్తే FIR అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా ఎన్నో విధాలుగా లగచర్ల కావచ్చు, చాలా విషయాల్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. దాడులతో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఇక రప్పారప్పా పోస్టర్లతో దాడుల సంస్కృతి ఇంకాస్త పెరగనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి డైలాగ్స్ సినిమాల వరకే బాగుంటాయని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని అంటుండగా సినిమా డైలాగ్స్ వాడితే తప్పేంటని మరికొంతమంది వాదిస్తున్నారు.